ప్రైజ్ ద లార్డ్. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాము. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మ మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాటలాడనారంభించెను. ఇన్ని గుణగణాలు మనం చూస్తున్నాము. అనేకమైనటువంటి మంచి విషయాలు ఇక్కడ చూస్తున్నాము. ఎవరు ఆ వ్యక్తి అని ఆలోచన చేసినట్లయితే మనము ఇదే అధ్యాయం 24 నుంచి 28 వరకు ఉన్నటువంటి ఈ లేఖన భాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని గురించి మనము అధ్యయనం చేయగలము. ఆ వ్యక్తి పేరు అపోల్లో. అపోల్లో ఐగుప్తు దేశంలోని అలెగ్జాండ్రియా పట్టణంలో పుట్టి పెరిగినటువంటి యూదుడు. ఈయన లేవీయుడు. ఇతని ఎంతో బాగా చదువుకున్నటువంటి విద్యావేత్త. వాక్యమే సెలవిస్తున్నది ఈయన మంచి విద్వాంసుడు అని. పాత నిబంధన లేఖనంల యందు ఎంతో ప్రావీణ్యతను పొందినటువంటి వాడు, ఎంతో మంచి వాక్చాతుర్యము కలిగినటువంటి వాడు. తర్వాత ఇతను ప్రభువు మార్గం విషయమై ఉపదేశం పొందిన వాడుగా మనం చూస్తున్నాము. ఆత్మయందు తీవ్రత కలిగిన వాడు. తీవ్రత అనగా మనము నీళ్లు వాటిని మరిగించినప్పుడు అవి ఏ రీతిగా అయితే తొర్లుతుంటాయో అదే రీతిగా ఆత్మలో తీవ్రత అన్నప్పుడు ఎంతో ప్రభువు విషయమై ఉత్సాహం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడగలము. యేసును గూర్చినటువంటి విషయాలన్నింటినీ కూడా ఈయన ఎంతో వివరంగా బోధించిన వ్యక్తిగా మనము చూస్తున్నాము. ఆ కాలంలో యేసు ప్రభువుల వారిని గురించిన ప్రత్యక్షత గాని ఆయన సంపూర్ణ వ్యక్తిత్వం గురించి గాని అపోల్లోకు అంతగా తెలియదు. ఆయన దాదాపు క్రీస్తు శకము 53వ సంవత్సరం ఆ మధ్యలో ఎఫెసు పట్టణానికి వచ్చాడు. అయితే ఈయనకు యేసును గురించినటువంటి ఉపదేశం ఎలా తెలిసింది, ఏ విధంగా ఆయన తెలుసుకున్నాడు అన్నప్పుడు ఆ కాలంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క పరిచర్య కావచ్చు, ఆయన గురించినటువంటి కీర్తి ప్రఖ్యాతి రోమా సామ్రాజ్యంలో విస్తరించినటువంటి యూదులందరి మధ్యలో విస్తృతంగా ఆయన గురించి తెలుసుకొని ఉన్నారు. అనగా వారి మధ్యలో బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క కీర్తి ప్రసిద్ధి చెందినది. ఆ రీతిగానే అలెగ్జాండ్రియా పట్టణానికి కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించినటువంటి పరిచర్య, ఆయన గురించిన వార్త ఆయనకు చేరినది. ఈయన బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క ప్రసంగాలను విన్నాడు, ఆయనను గురించి తెలుసుకున్నాడు. ఆ ప్రసంగాల ద్వారానే యేసు ప్రభువుల వారు రాబోయే మెస్సియా ఆయనే అని తెలుసుకొని యేసయ్యకు ఆయన శిష్యుడైనాడు. ఆయనను గురించి ఎక్కువ తెలియకపోవచ్చు వ్యక్తిగతంగా, కానీ యేసు ప్రభువుల వారు వారి యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి మారుమనసు పొంది పశ్చాత్తాపడి యేసయ్యకు మనం ప్రతిస్పందించాలి, ఆయనకు శిష్యులుగా మనం మారాలి అని ఆయన సమాజ మందిరాలను కూడా యేసు ప్రభువుల వారిని గురించినటువంటి మాటలను చాలా ధైర్యంగా ఆయన ప్రకటించాడు. ఆయన అంత పెద్ద విద్వాంసుడు అయినప్పటికీ, అంత పెద్ద చదువుకున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ, లేఖనాలలో ఎంతో పట్టుదల, ఎంతో ప్రావీణ్యతను ఆయన కలిగి ఉన్నప్పటికీ కూడా యేసయ్యకు శిష్యుడైనాడు. తర్వాత కాలంలో కొరంతి పట్టణాన్ని సందర్శించాడు. కొరంతి పట్టణంలో కూడా వాక్య పరిచర్య చేశాడు. పౌలు గారికి ఎంతో మంచి స్నేహితుడిగా మారిపోయినాడు. చాలా కాలం పౌలు గారితో పరిచర్య చేసినాడు. మనము ఈ యొక్క సమయంలో అపోల్లోను గురించినటువంటి విషయాలు అనేకమైన వాటిని కూడా మనము నేర్చుకోగలము. ఆయన అంత విద్యావేత్త అయినప్పటికీ, అంత లేఖనాలలో ప్రావీణ్యత కలిగినప్పటికీ యేసయ్య యొక్క ఉపదేశమును ఆయన అంగీకరించాడు. యేసయ్య యొక్క శిష్యునిగా ఆయన మారిపోయాడు. తర్వాత కాలంలో ఎంతో స్వచ్ఛమైనటువంటి, ఎంతో సమర్పణ కలిగినటువంటి పరిచర్య యేసు క్రీస్తుని గురించి ఆయన జరిగించాడు. ప్రియమైనటువంటి వారులారా, మన జీవితాలలో కూడా మనం
యేసు ప్రభువుల వారికి శిష్యులుగా మారాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. యేసయ్య ఎంతో ప్రేమమయుడు. అందరినీ అంతటా ఏకరీతిగా ప్రేమిస్తున్న దేవుడు. నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు. మరి ప్రేమతోనే సరిపెట్టలేడు. ఆయన తన క్రియల ద్వారా కూడా అది చూపించాడు. ఎలానంటే మనల్ని ఎవ్వరు కూడా మరణము పొందినంతగా ప్రేమించిన వారి లోకంలో లేరు. కానీ యేసయ్య తన ప్రాణాలు అర్పించేంతగా మనల్ని ప్రేమించాడు. పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చి మన కొరకు రక్తాన్ని కార్చి సిలువలో మరణించి ఆయన సమాధి నుంచి 3వ రోజున తిరిగి లేచాడు. మరణాన్ని జయించిన దేవుడిగా ఉన్నాడు. మరి నన్ను ఆయన మరణం నుంచి లేపి నిత్య జీవమును మనకు మరి వారసత్వంగా ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనము నిరంతరము ఆయనతో మరి జీవించగలము. మనం చనిపోయినను మరలా లెగుస్తాము. ఆయనతో నిరంతరం నిత్య జీవంలో పాల్పంపులు పొందుతాము. ఎంత గొప్ప నిరీక్షణ ఉంది యేసు ప్రభువుల వారిని నమ్ముకున్నందుకు. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి అపోలో లాంటి గొప్ప విద్వాంసుడు, మరి లేఖనాల్లో ప్రావీణ్యత కలిగిన వాడే యేసు ప్రభువుల వారికి శిష్యుడిగా మారి ఎంతో గొప్ప పరిచర్య జరిగించాడు. మరి మనం కూడా యేసు ప్రభువుల వారి యొక్క శిష్యులుగా మారి ఆయన యొక్క మరి విశ్వాస యాత్రలో మనం సాగిపోదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు ఎంత గొప్ప దేవుడు నాయన. మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి మరి మీ యొక్క కుమారుణ్ణి మా కొరకు ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మాకు రక్షణనిచ్చినందుకు నీకు వందనాలు. మేము కూడా ఆత్మలో తీవ్రత కలిగి నీ ఉపదేశం అనుసరించి నీ శిష్యులుగా ఈ లోకంలో సాగిపోవటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.